రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం వద్ద వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీపీసీసీ సభ్యుడు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో దేవాలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ సుప్రభాతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రవికుమార్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, కార్యవర్గ సభ్యులు సంతోష్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, ఆలయ అభివృద్ధి ధ్యేయంగా కార్యవర్గ సభ్యులు ముందుకు సాగాలన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగుండాలని, రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, కార్యవర్గ సభ్యుడు దోమకొండ యాదగిరి, మరకు గంగారం, పిట్ల ప్రకాశం, బైరం స్వప్న కుమార్, అనితా శ్రీశైలం, దారం సంతోష్ కుమార్ గుప్తా, భూమా కిషన్, గుడాల లింగం, రామచంద్రం, సత్తయ్య, మంజుల, సుందర్ సింగ్, సామర రవి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, చిలక గంగాధర్, కాంగ్రెస్ నాయకులు అల్లాడి వెంకటేష్, స్వామి, దేవునిరాజు, వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. రామాయంపేట ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అమ్మగారు చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా నాయకులందరూ ఇక్కడ ధర్మకర్తలు కూడా అందరూ ప్రజల తరఫున వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉత్సవాల్లో ప్రశాంతంగా భక్తులు పాల్గొని అమ్మవారి సేవలో పునీతులు కావాలని కోరుతున్నాం. సందర్భంగా రామాయంపేట మహంకాళి దేవస్థానంలో ఆషాఢం బోనాలను ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆషాఢంలో అమ్మవారికి బోనం సమర్పించినట్టయితే ప్రజలు సమృద్ధిగా వర్షాలతో అలాగే సుఖ సంతోషంగా ఉంటారని ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా రామాయంపేటలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మా మహంకాళి పాలక మండలి ఏర్పడిన తర్వాత ఈ ఉత్సవం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా నిర్వహించి ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే రోహితరావు గారి సహకారంతో వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఇంకా మరిన్ని సౌకర్యాలను ఏర్పరిచి రాష్ట్రంలోనే ఒక బ్రహ్మాండంగా మెదక్ జిల్లాల్ని ఒక మంచి దేవాలయంగా తీర్చిదిద్దుటకు పాలకవర్గం అంతా కూడా సహకరిస్తుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్. రామాయంపేట పట్టణంలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ జాతర బోనాల మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతోంది. మొన్నటి రోజున గణపతి పూజ, పుణ్యవాచనము, ధ్వజారోహణతో మొదలై ఉన్న అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవము మరియు సత్యనారాయణ స్వామి వ్రతము జరిగి ఈరోజు ఉదయం నుండి భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బోనము, సాకలు, కొబ్బరికాయలతో ఉదయం నుంచి ఇచ్చేసి అమ్మవారికి వారి యొక్క మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయానికి సదరు బోనం అనేటువంటి బోనము ఊరేగింపుతో రావడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి గణప పూజ, అక్కడి నుంచి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్నది. ఈ కార్యక్రమంలో భక్తజనులు విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క మొక్కులతో అమ్మవారిని వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమ్మవారి సేవలో వచ్చేటువంటి భక్తులకు నిరంతరం కూడా ప్రసాద వినియోగము, అలాగే ఇతర సౌకర్యము, అలాగే మంచినీటి సౌకర్యము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయం యొక్క ఫౌండర్ ఫ్యామిలీ చైర్మన్తో పాటు రెనోవేషన్ కమిటీ సభ్యులందరూ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి
డిప్యూటేషన్ వచ్చినటువంటి సిబ్బంది కూడా ఆలయ సిబ్బందితో పాటు అమ్మవారి భక్తులకు తగు సదుపాయాలను సమకూరుస్తున్నారు. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా అమ్మవారి యొక్క జాతర ఉత్సవాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా భక్తులు రావడానికి దోహదపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అమ్మవారి అనుగ్రహంతో దేశంలో క్షామం లేకుండా సకాల వర్షాలు కురిసి పాడి పంటలు భోగభాగ్యాలతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అలాగే ఇవో రామాయణపేట శ్రీ మహంకాళి బోనాల సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా మన రామాయణపేటలో ప్రతి ఒక్క భక్తుడు బోనాలు సమర్పించడం నడుస్తుంది. సాయంత్రం తొట్టల ప్రోగ్రాం కూడా ఉన్నది. అమ్మవారికి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి కృప రామాయణపేట ప్రజలపై ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః.